హాయ్, వెల్కమ్ టు కేటీ మీడియా. అంటే ఆ ఒక్కటి అడక్కు అంటే మనం అనుకుంటాము అల్లరి నరేష్ అంటేనే ప్రీవియస్ సినిమాలు మనం చాలా మూవీస్ ఒక నాంది కానివ్వండి లేకపోతే ప్రీవియస్ సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ ఆయన ఏ సినిమా తీసుకున్నా కూడా ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఏ సినిమా తీసుకున్నా కూడా కంటెంట్ బేస్డ్ ఉంటుంది. మనం ప్రీవియస్ ఏ సినిమాలు తీసుకున్నా కూడా అల్లరి నరేష్ ఒక కామెడీ మాత్రమే ఉంటుంది. కానీ ఈ సినిమాలో కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ప్లస్ సెంటిమెంట్ ఒక మనం బిగినింగ్ టు క్లైమాక్స్ చూసే వరకు ప్రతి కంటెంట్ ఉండదు మెయిన్. తర్వాత ఈ సినిమాలో మనకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఫైరా అబ్దుల్లా కానివ్వండి, అల్లరి నరేష్ కానివ్వండి, వైవా హర్ష కానివ్వండి, లేకపోతే మిగతా వెన్నెల కిషోర్ కానివ్వండి, హరితేజ కానివ్వండి, చాలామంది ఉన్నారు దీంట్లో. మన దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజెంట్ జరిగేది అంటే మనం ఏదైతే కంటెంట్ తీసుకుంటాం అంటే మ్యారేజ్ మ్యాట్రిమోనీ అంటే చాలామంది మోసాలు ఎక్కువ అయిపోతున్నాయి. మనకి ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఓవర్సీస్ కానీ ఎక్కడ చూసినా కూడా ప్రజెంట్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే మనము చాలామందికి పెళ్లి కానప్పుడు ఏం చేస్తారని అంటే మ్యారేజ్ మ్యాట్రిమోనీ ఓపెన్ చేసి అమ్మాయి ఎలా ఉంది, అబ్బాయి ఎలా ఉన్నా, ఒక అమ్మాయి తరపున కానివ్వండి, అబ్బాయి తరపున కానివ్వండి, జరిగేది ప్రజెంట్ మోసాలు మాత్రమే దీంట్లో కరెక్ట్ చూపించారు. మనం సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఒక సెంటిమెంట్ ఎమోషనల్ అలా వెళ్ళిపోతుంది అనమాట. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి. మనకి ప్రీవియస్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే దీంట్లో ఇచ్చింది గోపీసుందర్. గోపీసుందర్ అంటే గుర్తొచ్చేది మనకి మెలోడీ, మనకు మన శివకందుకూరి అనే ప్రీవియస్ ఒక సినిమా ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజర్ ఇచ్చారు. ఈ సినిమాకి డైరెక్ట్ చేసింది మాలిక్ అనమాట. మాలిక్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. స్క్రీన్ ప్లే కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, లేకపోతే సినిమాటోగ్రఫీ కానివ్వండి, లేకపోతే దీంట్లో ప్రతి ఆర్టిస్ట్ ఎవరికి వాళ్ళు యాక్ట్ చాలా బాగా చేశారు. అల్లరి నరేష్ కూడా మనం ప్రతి సినిమాలో చూస్తే ఏంటంటే ఒక కామెడీ మాత్రమే కనిపించేది. కానీ ఈ సినిమాలో కామెడీతో పాటు ఎమోషనల్ సెంటిమెంట్ డైలాగ్స్ కానివ్వండి, ఫ్యామిలీ సీన్స్ కానివ్వండి, ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాము. వీకెండ్ ప్రతి ఒక్కరూ చూడండి, ఫ్యామిలీతో చూడండి, ఆల్ సెక్షన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇంకోటి దీంట్లో ఏంటంటే నేను ఇక్కడ నుంచి చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకోబోయేది ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళందరూ మ్యారేజ్ మ్యాట్రిమోనీ ఏదైతే ఓపెన్ చేస్తారో వాళ్ళు ఏంటి, అబ్బాయి ఏంటి, అబ్బాయి వెనకాల ఎవరు ఏంటి అనేది ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ చూసి మ్యారేజ్ చేయండి. గుడ్డిగా నమ్మేకండి. గుడ్డిగా నమ్మేసి మోసాలు అయిపోతున్నాయి బయట కూడా. పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి తరపున కానివ్వండి, అబ్బాయి తరపున కానివ్వండి, ఇది ఒక మంచి కాన్సెప్ట్. అంటే తీసుకునే విధానం చాలా బాగుంది. ఆ ఒకటి అడుక్కోనంటే మనం ప్రీవియస్ రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంది, ఆ సినిమా కాదండి. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఉంటుంది. ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏంటంటే విత్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. వీకెండ్ ప్రతి ఒక్కరు చూడండి. నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే రివ్యూస్ ఎవరో చూడకండి, రేటింగ్స్ చూడకండి. రాసేవాడు రాస్తుంటాడు, చూసేవాడు చూస్తుంటాడు. మనం సినిమా ఆన్ స్క్రీన్లో వచ్చి చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది, ఓటీటీకి వేరే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సాటర్డే సండే అనేది మీకు టైం చూసుకొని థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఆ ఒక్కటి అడక్కు మనం ఇంతకుముందు ఆ ఒక్కటి అనేది ఎంత హిట్ అయిందో రాజేంద్ర ప్రసాద్ అండ్ రావు గోపాలరావు వాళ్ళ క్యాంబోలో ఒక టైప్ ఆఫ్ మంచి కామిక్ జానర్లో అయింది. అలాగే ఇప్పుడు పార్ట్ 2 లాగా ఆ ఒక్కటి అడక్కు ఇప్పుడు అల్లరి నరేష్ నెక్స్ట్ సేమ్ టైటిల్తో వచ్చాడు. కానీ ఆ ఒక్కటి అడక్కులో దేన్ని అనేది అప్పుడు తెలుసు, ఇప్పుడు ఆ ఒక్కటి ఏం అడగకూడదు అనేది మాత్రం ఈ మూవీలో మన ట్రైలర్లో చూపించినట్లుగానే. ఎందుకంటే పెళ్లి గురించి, పెళ్ళి ఎప్పుడు 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 అని పెళ్లి కాని వాళ్ళను అడుగుతూ ఉంటారు కదా, దాని ఆ ప్యాటర్న్లో ఇది ఆ ఒక్కటి అడక్కు అనేది మాత్రం వచ్చింది. కానీ దీంట్లో ఒక మ్యాట్రిమోనీ సైట్స్ చేసే ఫేక్ దీన్ని చూపిస్తూ ఇందులో ఎంత సఫర్ అవుతుంటారు, ఎలా సఫర్ అవుతుంటారు అనేది ఒక కామిక్ జానర్లో ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చేసిన విధానం అయితే మాలిక్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నిజంగా ఈ మూవీ మాత్రం మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, అంటే కలర్ఫుల్ లొకేషన్స్ కావచ్చు, మంచి ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మంచి కమెడియన్స్, ఆల్ ఇప్పుడు ఉన్న తెలుగు ఇండస్ట్రీ యూత్ కమెడియన్స్ అందరూ ఈ మూవీలో మంచి ఎంటర్టైనింగ్ అయితే ఇచ్చారు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్, ఎంజాయ్.